హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాను. కొద్ది రోజుల క్రితం మా ఫ్రెండ్ ఒకడు నాకు ఒక వీడియో పంపించాడు. ఆ వీడియోలోనూ ఒక అతను కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, పూర్వకాలంలో డాక్టర్లు ఎలా ఉండేవాళ్ళు, ఇంకిప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్లు ఎలా ఉంటారు, ఈ కంపారిజన్ చేస్తున్నాడు. పాతకాలంలో డాక్టర్లు అన్నీ అడిగేవాళ్ళు, కనుక్కునేవాళ్ళు, అంతా ఎగ్జామిన్ చేసేవాళ్ళు. కంటిలోను, ముక్కులోను, నాలికలోను, నోరులోను తాకి చూసేవాళ్ళు. ఒంటిపై స్టెథోస్కోప్ పెట్టేవాళ్ళు, ఛాతీలో అంతా విని నాడీ టచ్ చేసి అంతా కనుక్కుని అప్పుడు ఏమైనా చేసేవాళ్ళు, మందులు రాసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే, కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక మాట చెప్తూ ఉండగానే వాళ్ళు ఏదో రాసిస్తూ ఉంటారు. ఈ టెస్ట్ చేయించుకో, అల్ట్రాసౌండ్ చేయించుకో, ఎంఆర్ఐ చేసుకో, సిటీ చేసుకో, ఎండోస్కోపీ చేయించుకో అని రాసిస్తారు. పెద్ద పెద్ద బిల్లు వస్తాయి, డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఆరోగ్యం మటుకు అలాగే ఉండిపోతుంది. ఇది ఆయన చెప్పిన మాట. ఆయన కార్పొరేట్ హాస్పిటల్స్ దాంట్లో ఉన్న డాక్టర్ల గురించి చాలా చెడు అభిప్రాయం ఉంది. ఆయన ఈ విషయం కొంచెం కోపం ఉందని చెప్తున్నాడు. కొంతవరకు ఈ విషయాల్లో నిజం కూడా ఉంది, కొంచెం అతిశయోక్తి కూడా ఉంది. కానీ నిజం లేకపోతే మనం ఇవి మాట్లాడడం కదా, అది నేను ఒప్పుకుంటాను. అయితే ఈ ప్రెషర్లు ఎందుకు వస్తాయంటే, డాక్టర్లకు పెద్ద శాలరీ ఇచ్చేసి కార్పొరేట్ హాస్పిటల్ చాలా ప్రాఫిట్ చేయాలి, వాళ్ళ స్టేక్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్ కూడా వాళ్ళకి డివిడెండ్స్ ఇవ్వాలి. ఇది ఒక బిజినెస్. ఆ బిజినెస్లో ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇందులో ఏంటంటే, మేము డాక్టర్లు కూడా ఎవరైతే కొంచెం నిజాయితీగాను కొంచెం కష్టపడి పనిచేయాలనుకుంటామో మాకు చాలా కష్టంగా ఉంటుంది. మాకు ఎలా ఉంటుందంటే, మేము అటు లొంగిపోలేము, ఇటు పేషెంట్లు కూడా మేము మా మీద వాళ్ళు ట్రస్ట్ చేయడం చాలా తగ్గిపోయింది. ఇది ఒక విషయం నేను నా జీవితంలో ఎప్పుడు ఫేస్ చేశాను. దీనివల్ల నాకు చాలా కష్టాలు కూడా వచ్చాయి. నేను ఒక చోట్ల ఎక్కువ కాలం పనులు కూడా చేయలేకపోయాను. నా కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరు ఇష్టం చేసుకోరు, వీడు ఎక్కువ టెస్టులు రాయడు, ఎక్కువ మందులు రాయడు, పేషెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళకి అన్ని అర్థం చేసి చెప్తాను, కానీ చాలాసార్లు నేను అనవసరమైన టెస్ట్ అయితే అసలు రాయను. ఇది నా ప్రాక్టీస్ కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్లో నాకు ఎక్కువ వాళ్ళు ఇష్టపడరు. అందువల్ల ఏమైందంటే, నాకు కెరియర్లో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఛానల్ మొదలుపెట్టింది ఎందుకంటే, నేను అనుకోవడం ఏంటంటే, పేషెంట్కు డాక్టర్ మధ్యలో ఒక కనెక్షన్ ఉండాలి, ఒక రిలేషన్షిప్ ఉండాలి. ఆ రిలేషన్షిప్ పోగొట్టేసి కార్పొరేట్ హాస్పిటల్స్ ఇలాంటి చేస్తాయన్నమాట. అయితే ఈ రిలేషన్షిప్ మనం డెవలప్ చేసుకుంటే మనకి కార్పొరేట్ హాస్పిటల్ మీద ఆధారపడే అవసరం ఉండదు. అది లేకుండానే మేము ఉండగలిగితే మాకు పెద్ద పెద్ద జీతాలేం అక్కర్లేదు, బేసిక్ వర్క్ తీసుకున్నా సరిపోతుంది. అయితే ఈ ఛానల్లో త్రూ నేను చేద్దాం అనుకున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఏం ఫలితం చూడలేదు, కానీ నేను ఈ వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా నాకు సాయం చేస్తే ఈ ఛానల్ కొంచెం బాగా డెవలప్ అయితే, సోషల్ మీడియా ద్వారా మేము కనెక్ట్ అయితే కనుక మేము కార్పొరేట్ హాస్పిటల్ మీద అంత ఆధారపడిపోయి వాళ్ళ ప్రెషర్స్కి లొంగిపోవడం కానీ, ఎక్కువ టెస్టులు రాయడం కానీ అలా చేయకుండా మేము ప్రాక్టీస్ చేయగలిగితే అది బాగుంటుంది. ఇది నా ఆశయం. దీనికి మీ సహాయం ఉంటే చాలా బాగుంటుంది. మీరు వీడియోలు ఎక్కువగా చూసి కామెంట్లు అవి చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవి చేస్తూ అందరితో షేర్ చేస్తూ ఉంటే ఛానల్ పెరుగుతుంది. దాంతో మనకు వచ్చేది ఎక్కువే ఉండదు, కానీ కనీసం మనం కనెక్ట్ అవుతాము. మనకి కార్పొరేట్ హాస్పిటల్స్ కొంచెం ఫ్రీడమ్ వస్తుంది. ఇది అనుకుని నేను ఛానల్ మొదలుపెట్టాను. దీన్ని మీరు సాయం చేయగలిగితే ప్లీజ్ గో హెడ్, ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. నమస్తే.